హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవదీప్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అయిన ఎగ్లెస్ రవా కేక్. ఆ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్. నేను ఇప్పుడు మీకు చూపెట్టాలనుకుంటున్నాను. అది చాలా హెల్దీ కేక్ కూడా. మీకు ఆ రెసిపీ కూడా చూపెడతాను. ఫస్ట్ ఒక కప్పు సుజీ రవ్వ తీసుకోండి. సేమ్ క్వాంటిటీలోని షుగర్ కూడా తీసుకొని అవి రెండింటితో పాటు 2 or 3 ఇలాచీని వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. దీనికి ఓవెన్ ఏం అవసరం లేదు. మన దగ్గర స్టవ్ ఉంటే పెద్ద గిన్నెలు బౌల్ ఇది మందపాటి గిన్నెని తీసుకొని స్టవ్ పైన ఒక 15 minutes ముందే హీట్ చేసుకొని తర్వాత ఈ పౌడర్ అనేది మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి మైదా పిండి, ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోండి. ఏం ఉండలు రాకుండా ఉండడానికి అందుకోసం కొంచెం పోసుకోండి. కేక్ బ్యాటర్ కొంచెం థిక్గానే ఉండాలి. కేక్ బ్యాటర్ తెలుసు కదా ఎట్లా ఉండాలి మీకు. మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 1 tablespoon ఆఫ్ నెయ్యిని, వంట సోడా, బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి బౌల్ ఉంటుంది కదా, దానికి నెయ్యిని బటర్ని నెయ్యి బటర్ ఏదైనా అప్లై చేసుకొని దానికి మైదా పిండిని అప్లై చేసుకొని తర్వాత మన కేక్ బ్యాటర్ని అందులో వేసుకుంటే అయిపోతుంది. మనం 15 minutes కన్నా ముందు ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని ఒక హీట్ చేసుకోవాలన్న కదా, ఈ బ్యాటర్ని అందులో వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. అప్పుడు ఏం బబుల్స్ ఉండకుండా ఉంటుంది. ఈ బౌల్ అనేది ఏంటిది మనం చెప్పినా కదా 15 minutes ముందే బేక్ చేసుకోమని ఆ బౌల్ పెట్టుకోమని అందులో పెట్టుకుంటే అయిపోతుంది. మన గార్నిష్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అందులోకి ఏంటిది బౌల్ పెట్టేసి ఒక 25 minutes దాకా అప్పుడు చూస్తే ఇంకా కొంచెం కేక్ ఉడకలేదు. నాకైతే మొత్తం 40 minutes పట్టింది ఆ కేక్ బేక్ కావడానికి. ఆ కేక్ చక్కగా బేక్ అయింది. టెస్ట్ చేసినాం. అది నేను చూస్తుంటేనే ఇట్లా మూత ఇప్పుడుతోనే చాలా మంచిగా నెయ్యి ఫ్లేవర్తో మంచిగా స్మెల్ వచ్చింది. అయితే ఉత్తగానే వచ్చేసింది ఇట్లా బోర్ వేస్తే. చాలా టేస్టీ కూడా ఉంది. ఈ కేక్ని మా పిన్ని కట్ చేస్తుంది. ఇప్పుడు రియాక్షన్ చూడండి. రెండుది కట్ చేస్తుడితోనే ఇట్లా స్మెల్ అయితే బాగా నెయ్యి మంచిగా స్మెల్ వచ్చింది. మా పిన్ని ఇప్పుడు కేక్ కట్ చేస్తుంది. చూడండి మా పిన్ని రియాక్షన్. ఇట్లా చూసుడితోనే తెలుసుగా ఎంత బాగా వచ్చిందో అని. స్పాంజీ ఉంది. మా పిన్ని ఇప్పుడు కేక్ టేస్ట్ చేస్తుంది. చాలా బాగుంది అనేది, మంచిగా స్పాంజీగా ఉంది. ఇప్పుడు మా చెల్లమ్మ కూడా తింటుంది కేక్. ఎంత క్యూట్గా ఉంది చూడండి. మా ఇంటి పక్కన ఉన్న అవ్వల కూడా ఇచ్చిన కేక్, వాళ్ళ రియాక్షన్ కూడా చాలా బాగుంది అన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.